ఇక్కడ నుంచి చెప్పంటారా? టెన్త్ క్లాస్ వాళ్ళు చూసుకోండి ఒక తడవ, 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులు ఒక తడవ చూసుకోండి. మీరు చాలా టైం గ్యాప్ ఇచ్చాము మేము ఇలా లెసన్ చెప్పడానికి. మళ్ళీ మాకు అవకాశం, మీకు ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళా పునఃప్రారంభం జరుగుతుంది క్లాసులు. మళ్ళీ మీకు చెప్పేటువంటి పాటని శ్రద్ధగా వినండి. విని ఇందులో ఉండేటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని బ్యాక్ సైడ్ ఉండేటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని నోట్స్ రూపంలో రాసుకుంటూ ఉండండి. ఎందుకంటే స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఇంకా తెలియటం లేదు కాబట్టి చాలా శ్రద్ధగా వినండి అని చెప్తున్నాడు. ఒక తడవ ఈ ఫస్ట్ పోయంలో ఇక్కడ ఒక పోయం ఇచ్చాడు చూసుకోండి. ముందు ఒక పోయం చెప్తున్నాను నేను, వన్ టైం ఒక తడవ ఈ పైన పోయం నేను చూసుకోండి. కల్కల్ కత్తి నది ఆసారి, నది ప్రవహించేటప్పుడు ఒక రకమైనటువంటి సౌండ్ వస్తుంది మనకి. నదులు ప్రవహిస్తూ ఉంటే ఒక రకమైనటువంటి ఒక ధ్వనితో వస్తుంది. చెంచం కత్తి గుండె జారి, నదులు ప్రవహించేటువంటి సౌండ్ ధ్వని ఒక రకంగా ఉంటుంది. చెంచం కత్తి గుండె జారి, పైనుంచి నీటి బిందులు పడేటప్పుడు ఒక రకమైనటువంటి ఒక సౌండ్, అది వినటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నది. అంటే చిట్లు పడుతూ ఉంటాయి అలా. బూందంటే బిందువులు, ప్రతి నీటి బిందువు కూడా ఒక ప్రవాహ రూపంలో జరిగేటువంటిది. ఎందుకంటే బాగా వర్షాలు పడాలి, వర్షాలు పడ్డప్పుడు వాన నీరు వల్ల నదులు, చెరువులు, కాలువలన్నీ పుష్కలంగా ఉండాలి. ఈ నీరు చాలా ప్రాంతాల్లో ప్రవహింపజేసుకుంటూ ఉండాలి, పంటలు పండించుకుంటూ ఉండాలి, ప్రాథమిక అవసరాలు తీర్చుకుంటూ ఉండాలి. కాబట్టి చెప్పేది పోజలాలు అంటే ఏంటి ఇప్పుడు చెప్పేది, ఈ నదుల వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. నదులకు ఆనకట్టలను కట్టి దానివల్ల నీటిని పంట చేలేకి పండించుకుంటూ వ్యవసాయదారులు పంటలు పండిస్తూ మనకి ఇంత అన్నం పెడుతున్నాడంటే ముందు పుష్కలంగా నీళ్ళు ఉండాలి. కాబట్టి ఇప్పుడు చెప్పేటువంటి పాట ఏంటి, దక్షిణీ గంగా గోదావరి. గోదావరి మన దేశంలో హమారే దేశ్ మే కయి నదియా బహతీ హై, మన దేశంలో చాలా నదులు కనిపిస్తూ ఉంటాయి. గంగా, గోదావరి, కృష్ణ, పెన్నా, ఇంకా చాలా बहुत बहुत से नदियाँ बहती है हमारे देश में. इस देश में बहने के कारण जो अन्नपूर्णा कहते हैं, जो सस्य श्यामल बोलते हैं भारत देश, क्योंकि भारत में कई वनस्पतियाँ हैं, చాలా వనస్పతులు ఉన్నాయి మన దేశంలో. అవన్నిటిని ఉపయోగించుకుంటూ మనం ఈ నీటిని పంట పొలాలకు మళ్ళించుకుంటూ ప్రాథమిక అవసరాలను తీర్చుకుంటూ చక్కగా ఉండాలి. కానీ సరసరి కత్తి హవాయికి వ్యాధి, గాలిని వీచేటప్పుడు ఒక రకమైనటువంటి ధ్వని చేస్తూ ఉంటుంది. గాలి వస్తుంది అని మనకి తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే గాలి ఒక రకమైన చప్పులు చేసుకుంటూ వస్తూ ఉంటుంది. జగన్ భూమి బలిహారి, చూడండి ఎంత విచిత్రంగా ఉందో, సృష్టి అంతా కూడా ఇలా ఉంది అని చెప్తున్నాడు. తర్వాత ఈ పాఠం రచనటువంటి రచయిత కాకా కాళేకర్. తడవ పాట నృత్యాన్ని జాగ్రత్తగా వినండి. గోదావరి నది తీర గంభీర మాతావులు పురోజంకి అధిష్టాదేవి మానిజ. ఏ నదిలోకి వెళ్ళి మనం చక్కగా స్నానం చేయబోయే ముందు పవిత్రంగా ఉండాలి. ముందు మనం పవిత్రంగా ఉండాలి, మన మనసు పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే చాలామంది కలీలోకి ఉండే స్నాన करते నది. కాబట్టి నదిలో చాలామంది స్నానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ నీళ్ళు ఎప్పుడూ కూడా చక్కగా నిర్మలంగా ఉండాలంటే మనుషుల్లో కలుస్తుంది ఉండకూడదు. మురికి బట్టలతో నీళ్ళలో దిగడం అలా చేయకూడదు. ఒక నదిలోకి ముందు మనం దిగేటప్పుడు మనం శుభ్రంగా ఉన్నామా లేదా, 10 మంది వాడుకునేటువంటి ప్రదేశాలు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే నది కూడా అంతేను అని చెప్తున్నాడు. इसके जल को अमोघ शक्ति है जो अधिष्ठाती देवी मानी जाती है. నదులన్నిటినీ కూడా ఒక తల్లిలాగా, ఒక దేవతలాగా మనం పూజించుకుంటూ ఉంటాం.
ఎక్కడైనా సరే ఏదో ఒక కథ మనకి ఖచ్చితంగా దొరుకుతూనే ఉంటుంది. ఒక్కొక్క నదికి ఒక్కొక్క కథ ఉంటూ ఉంటుంది. కాబట్టి కई జీవనదియా హమారే దేశ్ మే బాతే చాలా జీవనదులు మన దేశంలో ప్రవహిస్తూ ఉన్నాయి. దీనివల్ల మనకేంటి బాగా ఈ నీటి వల్ల మనకి ముందు ప్రాథమిక అవసరాలు తీరుతాయి. నీరు కనుక లేకపోతే ప్రాథమిక అవసరాలు తీర్చడానికి చాలా ఆవశ్యకత తక్కువ ఉంటుంది. కాబట్టి నీరు మనకి జీవనాధారం. కాబట్టి నదులలో మనం స్నానం చేసేటప్పుడు అవి మురికి చేరుతుంది. అలా మురికైనటువంటి ఆ నీటిని మళ్ళీ వాడుకుంటే మనకి ఏవో ఒకటి అనారోగ్యం పాల్గొంటాం. కాబట్టి అలా వాటికి ఎప్పుడు కూడా చేయకండి, మీరు చేయకూడదు కూడా. అది ఒక దేవత రూపంలో మనం కొలుచుకున్నప్పుడు దేవుడు ఎంత కాలుష్యం లేకుండా ఎంత నిర్మలంగా మన దేవుడి దగ్గరికి వెళ్ళి మనము పూజ చేసుకుంటూ ఉంటామో అలాంటి వాతావరణమే మనం ఒక నదిలోకి వెళ్ళినప్పుడు సృష్టించుకోవడం అనేది జరగాలి అని చెప్పాడు. ఇసుకే జల్మీ అమోఘ శక్తి, ఈ నీటిలో చాలా రకాలైనటువంటి మంచి శక్తి ఉంది అని చెప్తున్నాడు. इसके तट पर अनेक सूरवीर तत्वज्ञानियों साधु संतों राजनीतिज्ञों और ईश्वर भक्तों को जन्म लिया है अप्पा. ఈ నది ఒడ్డునైనా ఎంతోమంది సాధువులు, ఎంతోమంది మంచి మంచి మహానుభావులు, ఎంతో మంచి దేవతలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వెలిశారు. ఇలా వెలిసినటువంటి మనకేంటి ఒక కథ ఆధారంగా మరి దేవుణ్ణి ఎంత చక్కగా నమ్ముకుంటూ ఉంటామో, దేవుణ్ణి ఎలా కొలుచుకుంటూ ఉంటామో అలాగే నదులని కూడా అలాగే కొలుచుకుంటారు. కాబట్టి ఈ నది ఒడ్డున అనేకమైనటువంటి మంచి వాళ్ళకి జన్మనిచ్చినటువంటిది ఈ నది అని చెప్తున్నాడు. ऐसी पावन और पवित्र गोदावरी नदी में प्राकृतिक सौंदर्य का जो वर्णन काके कालेकर के द्वारा हुआ है. ఒక్క గోదావరి నదిని వర్ణిస్తూ కాకా కాలేకర్ ఆయన ఈ నదిని వర్ణిస్తూ ఉన్నాడు. వర్ణన అన్నమాట. అంటే ఏంటి, ఒక యాత్ర జరుగుతూ ఉంటే మనం ఏమేమి చూసామో, ఎలా ఉంటుంది యాత్ర జరుగుతుంటే అని ఒక నదిని చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. స్పే దారా హువా హై, చలియే ఇస్కే బారే హమ్ జానేంగే. తెలుసుకుందామా గోదావరి నది గురించి అని అడుగుతున్నాడు. సరే, చెన్నై से రాజమహేంద్రి जाते हुए బెజవాడ से आगे सूर्योदय. చెన్నై నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు అప్పుడే సూర్యోదయం అవుతూ ఉన్నది అని చెప్తున్నాడు. అయింది, సూర్యోదయం అయింది అంటే తెల్లవారింది అని చెప్తున్నాడు. బర్సాత్ కే దింటే వర్షాకాలం కదా, ఇస్లియే పూచినా క్యా, ఇంకేం చేయాలి, ఒక పక్క తెల్లవారింది. బర్సాత్ అంటే వర్షాకాలము. ఎలా ఉంటుంది వాతావరణం అంతా కూడా, జహా తహా వివిధ చటావాలి హరియాలి ఫైల్ రహీ. అక్కడక్కడ అప్పుడప్పుడు వర్షం పడితే చిన్న మొలకలు మొలకెత్తుతూ ఉంటాయి. ఎక్కడైనా గమనించండి, గడ్డి ఇంకా ఏపుగా పెరుగుతూ ఉంటుంది. ఏ పంట పొలాలు చూసినా సస్యశ్యామలంగా ఉంటూ ఉంటాయి. అంటే నాలుగు వైపులా కూడా వీళ్ళు యాత్రికి వెళ్ళి పొద్దునే అయ్యేటప్పటికీ అక్కడ కనిపించేటువంటి వాతావరణం అన్నమాట చక్కగా సస్యశ్యామల ఆహ్లాదకరంగా ఉంది చూడటానికి అని చెప్పి చెప్తున్నాడు ఈ కాకా కాలేకర్ ఆయన. నేను ఒక ప్రదేశం, ఇప్పుడు చెన్నై నుంచి మేము విజయవాడ చేరుకున్నాం. అప్పుడే వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం రాగానే సరే ఇసులియా కూర్చున్నా కానీ వర్షాకాలం కదా ఇంకేం చేయాలా, జహా వివిధ చటావాలి హరియాలి ఫైల్, అక్కడక్కడ ఆకుపచ్చదనం అంటే వాతావరణం సూర్యోదయము అని ఉదయిస్తుంటాయి. కాబట్టి ఆ ప్రదేశం మొత్తం కూడా చూడటానికి అందంగా ఉంది. पूर्व की तरफ के नहर रेल की पटरी के किनारे किनारे बह रही थी. తూర్పు వైపున తరఫ్ అంటే వైపు, ఏక్ నహర్ ఒక కాలువ, రైల్కి పటరీకి కినారే అంటే మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక దో పార్ట్ అంటే నదికి 2 ఒడ్లు ఉంటాయి. ఇటువైపు అటువైపు మనం గమనిస్తూనే ఉంటాం. కాలువకి వెళ్ళినా కూడా 2 ఒడ్లు ఉంటాయి మనకి. ఒడ్డు అంటే ఇటు అటు నీటిని స్టక్ చేసుకుంటారు మధ్యలో, అలాంటిది. కాబట్టి ఏమంటున్నాడు, ఆ నది ఒడ్డున బహ్రహీతి పటరీకే కినారే బహరహితే, పట్టాల కింద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఒక నదికి ఆనకట్టను కట్టుకొని ఒక బ్రిడ్జి లాంటిది కట్టేసి దాని మీద ఏం చేస్తారు, రైలు. ఇప్పుడు విజయవాడలో ఆర్థర్ కాటన్ ఒక కట్టారు, బ్రిడ్జి కట్టాడు. అది అప్పటికి ఇప్పటికి ఇలా కట్టుకుంటూ వచ్చే ఒక బ్రిడ్జిని దాని మీద చక్కగా రైలు వెళ్ళడానికి మంచి సదుపాయం కలుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటి, ఇటు అటు చూడటానికి అవకాశం కలగదు. కాబట్టి మనకి మనం ఇటు సైడ్ అని కూర్చుంటే అటు సైడ్ చూడటానికి మనకి మంచి అవకాశం లభిస్తుంది. దోనో వైపు జో పటరీ హై, 2 వైపులా పట్టాలు ఉంటాయి. పట్టాల మీద రైలు వెళ్ళిపోతూ ఉంటుంది.
అలా వెళ్ళినటువంటి రైలు నుంచి మనం ఒక సైడ్కి చూడగలుగుతూ ఉంటాం, రెండో వైపుని చూడడానికి మనకి సాధ్యం కాదు. पर किनारा ऊंचा होने के कारण पानी हमें कभी कभी नहीं కభీ కభీ దిఖా పడతా హై. అంటే ఏంటి, నదికి మనం ఒక్క చోటనే ఉన్నాము, నీళ్లు చాలా లోతుగా ఉంటాయి, ట్రైన్ బాగా పైకి వెళ్ళిపోతూ పైనుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి చూసే అంత ఆవశ్యకత మనకి ఎక్కువగా కలదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఎక్కడో పైన ఉండేటువంటి ఆనకట్టను కట్టింది, ఆ బ్రిడ్జి మీద కూడా మనం వెళ్ళేటువంటి ఆ బ్రిడ్జి, పెద్ద బ్రిడ్జి మీద కూడా ఆ రైలు వెళ్ళిపోతుంటే మనము ఒకవైపునే చూడగలుగుతాం కాబట్టి ఇంకో సైడ్ చూడలేము. మనం ఏ సైడ్ కూర్చుంటామో ముందు ఆ సైడే మనకి చూడటానికి అనువుగా కనపడుతూ ఉంటుంది. సరే కానీ హమే కభీ కభీ नहीं दिख पड़ती, అక్కడక్కడ పానీ కొంచెం కొంచెంగా చూస్తున్నాము అని చెప్తున్నాడు. सिर्फ तितली ही तरह अपने अपने पाल कतार में खड़ी हुए नौकों पर हमें नहर में अनुमान करना पड़ता है. ఒక అంచనా అన్నమాట. ఎప్పుడైనా పెద్ద పెద్ద మనం నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు పడవలు కనపడతాయి మనకి. ఎందుకంటే ఒక నావిక్, ఒక పడవ నడిపేటువంటి వాడు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుస్తూ ఉంటాడు ప్రజలందరినీ కూడా. ఎందుకంటే ఒక నదికి ఆనుకొని కొన్ని చిన్న చిన్న కుగ్రామాలు ఉంటాయి, రైలు మార్గాల నుండి వెళ్ళేటువంటి వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పడవల ద్వారా ఏవైతే మనం చూడదగ్గ ప్రదేశాలు అయితే ఉంటాయో అతను ముందుకు వెళ్ళి నడిపించుకుంటూ ఆ పడవని అటువైపు దాటించుకొని మనకి ఏమి కావాలంటే అవి చూసి మళ్ళీ పొద్దుగుకే వేళకి మనం తిరిగి మన మంజిల్ పోస్తాయి, మళ్ళీ తిరిగి మన ఇంటికి మనం వచ్చేస్తూ ఉంటాం అన్నమాట. అలా జరుగుతూ ఉంటుంది. అది ఒక ఊహ అని చెప్పి నౌకామోం పర్ హమే నహర్ కా అనుమాన్ కన్నా పడతా హై. ఒక అంచనా ఊహ అంటే ఏంటి, ఎప్పుడూ కథ అల్లుకుండేటప్పుడు ఊహ అన్నమాట. ఒక కవి కానీ ఒక కవయిత్రి కానీ ఒక కథని రాసేటప్పుడు ఒక అంచనాకు వచ్చి అది ఇంకా వర్ణించుకోవడం మొదలుపెడుతూ ఉంటుంది. కాకా కాలేకర్ కూడా ఇలాగే వర్ణిస్తున్నాడు. ఇదే మేము చెన్నై నుంచి విజయవాడ వెళ్ళాము, అక్కడ ఇలా చూసాము అలా చూసాము అని చెప్పి తన యొక్క అనుభవాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాడు, పాఠకులకు తెలియజేస్తున్నాడు ఆయన. इनमें रंग बिरंगे बादलों वाला आसमान नहाने के लिए उतरता हुआ दिखाई पड़ता और इससे पानी की गहरा भी हमें अदा हो जाती है. దీని లోతు ఎంత ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఏంటంటే దిగితే కానీ లోతు తెలియదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి. అది నహానేకి లియే ఉతర్తా హువా ఆస్మాన్, ఆ నీటిలో ఆకాశం యొక్క ప్రతిబింబం ఆ నీటిలో పడేటప్పటికీ నీరు కూడా స్నానానికి రెడీ అవుతుంది, ఆకాశం కూడా స్నానానికి రెడీ అవుతున్నదా అని ఊహ కలుగుతుంది. ఎవరి ప్రతిబింబం వాళ్ళ నీళ్ళలో చూసుకున్నప్పుడు ఆకాశం వచ్చి ఆ నదిలో పడేటప్పుడు ఆకాశాన్ని చూస్తూ ఉంటే కవి యొక్క అనుభూతి అలా ఉంది అని చెప్తున్నాడు అనమాట. कहीं कहीं चंचल कमलों के बीच खामोश खड़े हुए बगलों को लेके सवेरे ही ठंडी ठंडी हवा का आनंद करने का मन मचल पड़ता है. कहीं कहीं चंचल बगलों, అక్కడ మామూలుగా కొంగలు కాదు, ఒక పడవని అక్కడక్కడ ఉంచేటప్పుడు ఆ పడవలు ఎలా కనబడుతున్నాయంటే ఒక కొంగలాగా అనమాట. కొంగ ఒంటి కాలుతో ఎలాగైతే జపం చేస్తూ ఉంటుందో అలా ఊహించుకుంటున్నాడు అనమాట. అట్లా इस तरह कविता प्रवाह में भाकर जाते हुए కొమ్మూరు స్టేషన్ ఆయా, కొమ్మూరు స్టేషన్కి వచ్చారు. అలా అలా అభినందించుకుంటూ అక్కడక్కడ చూసుకుంటూ వీళ్ళందరూ కూడా ఒక కొమ్మూరు స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. చక్కగా మంచి మంచి వాతావరణం, మంచి సౌందర్యంగా ఉంది. రాజమహేంద్రవరం వచ్చేటప్పటికి ధవళేశ్వరం ఆనకట్ట గోదావరికి కట్టాడు. ఆ ధవళేశ్వరం ఆనకట్టలో చక్కగా అటు చూస్తూ ఉంటే, ఒక వైపున చూస్తూ ఉంటే సుందరమైన వాతావరణం, సూర్యోదయం అప్పుడప్పుడే ఉదయిస్తూ ఉన్నది. ఇక చూడటానికి ఎంత ముచ్చటగా ఎంత సౌందర్యంగా ఉందో అలా కవి వర్ణిస్తున్నాడు అనమాట. ఆకాశం వచ్చి నీళ్ళలో స్నానం చేసినట్టుగా ఈ పడవలన్నీ కూడా అక్కడక్కడ కొంగల్లాగా వచ్చి తపస్సు చేసినట్టుగా ఇలా వర్ణించుకుంటూ వస్తున్నాడు అనమాట ఈ కవి. ఈ तरह कविता प्रवाह के बहकर जाते हुए కొవ్వూరు స్టేషన్ కొవ్వూరు స్టేషన్ ఆపయా కొవ్వూరు స్టేషన్కి చేరుకున్నాం. మన్నే ఉమంగు బరి మనసులో మంచి ఉత్సాహం. ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే ఇక చెప్పలేని ఆనందం మనకి. ఇక చక్కగా బట్టలు సర్దుకుంటాము, ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటాము.
హాయిగా ఉంటుంది వాతావరణం. అబ్బో ఏం చెప్పలేము మనం, మన ఆనందం అన్నికానిది అని చెప్తున్నాడు. अब यहाँ पे గోదావరి मैया पे भी दर्शन होने लगेंगे. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం కదా గోదావరి నది, గోదావరి మాతని తీసుకొని గోదావరి అమ్మవారిని దర్శించుకొని అలా వస్తాం కదా. అబ్బా ఇప్పుడే ఇంత బాగుంది ఇక్కడ వాతావరణం. ఒకవైపున రైలు బ్రిడ్జి మీద కూడా వెళ్ళిపోతుంది, ఒక సైడ్ చూస్తుండే వాతావరణం తగ్గ ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ చక్కగా హరియాలి జో చటాకువా అంటే ఏంటి, ఉదయించేటువంటి సూర్యకిరణాలు పడి వాతావరణం అంతా కూడా అన్నింటిలో కొలుపుతూ ఉన్నది. అసలు సూర్యుడు ఉదయించేటప్పుడు నీళ్ళల్లో కనుక మనం ఆ సూర్య ప్రతిబింబాన్ని చూస్తే వాతావరణం అంతా కూడా అసలు మిలుకు అంటూ చూడ చక్కగా ఉంటుంది అని చెప్పినారు. జో లాల్మా హరియాలి జాతకే ఉదయించే ముందు సూర్యుడు ఎలా ఉంటాడు, ఒక రకమైన ఎర్రదనంతో నిండి ఉంటాడు. అప్పుడు చూస్తే బాగుంటుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే ఏ నదుల ఒడ్డుకన్నా వెళ్ళినప్పుడు, ఏ కాలం రోడ్డుకి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా మనకి ఆ ప్రతిబింబం వచ్చి మనకి నీడలో పడినప్పుడు ఇలా మనం చూడడానికి ఒక మంచి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఈ కవి ఇతని యొక్క కాకా కాలేకరి యొక్క అనుభూతి అలా ఉంది అని చెప్తున్నాడు అనమాట. మంచి వాతావరణంలో మనం ఇలా ప్రయాణం చేస్తున్నాము. ఇలా ప్రయాణం చేసేటప్పుడు ఇటు సైడ్ ఒక సైడే చూసాము, ఇంకో సైడ్ చేయాలని ఒక మంచి ఉత్సాహం ఉంటుంది మనకి. అయ్యో ఒక సైడే చూసాం, ఈ వైపు వెళ్తే ఇంకేమనయ్యో, ఈ వైపు వెళ్తే ఎట్లా ఉంటుందో, ఇట్లా వెళ్తే ఎలా ఉంటుందో. ముందు అమ్మవారిని దర్శించుకొని ఎక్కడికి వెళ్ళినా మనం ఏ గుడికి వెళ్ళినా ముందు దర్శనం అయిన తర్వాత అవుట్ సైడ్ చూసుకుంటాం అన్నమాట. హాయిగా వస్తువులు కొనుక్కోవడమో ఏవో ఒకటి ఉంటాయి, చిన్న చిన్నవి చుట్టుగా కొనుక్కుంటూ ఉంటాం కదా. ఇలా ముందు అమ్మవారిని దర్శించుకొని వచ్చిన తర్వాత బయట వాతావరణం చూడటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అడుగుతూ ఉంటే ఏమేమి చూడదగ్గ ప్రదేశాలు ఏముంటాయో అవన్నీ కూడా మనకి చెప్తూనే ఉంటాడు గైడ్. సరే, పుల్ పర్ సే గుజరే సమయ దాయిందికి ఆ బాయే ఒకవైపే చూస్తాం, కుడివైపు నుండి వాళ్ళు అటు చూస్తారు, ఎడమవైపు ఉన్న ఇటు చూస్తారు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, ఒక ఒడ్డునే చూసాం కాబట్టి ఇంకొక ఒడ్డును కూడా ఏమున్నాయో చూడాలి. దోపటనేమంటే ఒక సైడ్ ఆడుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కూర్చొని ఉంటారని ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సైడ్ ఉండేటువంటి ఈ వాతావరణం ఎలా ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే ఏంటి, ఎక్కడికైనా మనం యాత్రలకు వెళ్ళినప్పుడు ఉన్న దాంట్లోనే చక్కగా తృప్తిగా మనం మొత్తం చూసుకొని జాగ్రత్తగా రావాలి. అలా ఏమనుకుంటున్నారు ఈ కాకే కాలేకర్ గారు, ఒకవైపే మనం చూసాం కాబట్టి ఇంకొక వైపు, కుడివైపును చూస్తే ఎడమవైపు చూడాలి, ఎడమవైపు చూస్తే కుడివైపు చూడాలి. ఇలా हम उसे उधेन बुन में थे, पुल आ गया, వంతెన వచ్చింది. और భాగమతి గోదావరి का अत्यंत विशाल पाट दिखाई पड़ा. అబ్బా గోదావరి నది దగ్గరికి వచ్చేసాము. ఇక చూడటానికి ఇక హాట్ అంటే ఒడ్డు విశాలంగా ఉంది. ఏ ఒడ్డైనా నదులు ప్రవేశించేటప్పుడు ఇటు చాలా మేడ, ఇటు చాలా మేర మనకి విశాలంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ చాలామంది కూర్చొని స్నానాలు చేసిన తర్వాత ఏవో దేవుని గురించి కొన్ని కథలు చెప్పుకుంటూ, ఎవరైనా మనకు తెలియకపోతే ఎవరైనా చెప్తే మనం వింటామో, ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వృధా ప్రయాస లేకుండా మనం ఏం చేస్తాం, దేవుడిని దర్శించుకొని వచ్చి ఇంకా ఆ చుట్టుపక్కల ఏమున్నాయో అవన్నీ చూసుకుంటూ ఈ కాకే కాలేకర్ గారు ఇలా వర్ణించుకుంటూ మెల్లమెల్లగా వస్తూ ఉన్నాడన్నమాట. ఎలా అబ్బా मैंने गंगा सिंधु सोनभद्र ఐరావతి जैसी महानदियों के विशाल प्रवाह बरकर देखी गई. ఇన్ని నదులను చూశాను నేను, చాలా నదులు చెప్పినాడు. గంగా, సింధు, సోనభద్ర, ఐరావతి జైసి మహానదిयों को विशाल प्रवाह बरकर देखी गई. తృప్తిగా చూశాను అన్నాడు. బెజవాడే में కృష్ణా మాతకి దర్శనం में गर्व करता रहूँगा. విజయవాడ వెళ్ళి కృష్ణ అమ్మవారి, విజయవాడలో కృష్ణ ఉంది. ఆ కృష్ణ కూడా ఒక అమ్మవారి కాబట్టి నది ఒడ్డున దేవతలు వెలిశారు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక నది ఒడ్డున కొంతమంది దేవతలు వెలుస్తారు. దానికి ఒక కథ, పురాణ కథలు చాలా ఉంటాయి మనం తెలుసుకుంటే. అక్కడికి వెళ్ళి మనం చూసినప్పుడు బాగా వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి, ఇక్కడ ఇలా వేశారు, అక్కడ అలా వేశారు, ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకోటి ఉంది, ఇటు సైడ్ వెళ్తే ఇంకోటి ఉందని అక్కడ ఉండేటువంటి ఎవరైనా సరే పెద్దవాళ్ళు చాలా టైం చూసిన వాళ్ళైతే మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి హృదయ వాతావరణంలో మనందరం కూడా చక్కగా ఆ నది ఒడ్డున చేరి విశాలంగా హాయిగా ఆహ్లాదకరంగా మనం అటు ఇటు చూసినప్పుడు ఎన్ని నదులను మనం చూసాము అని చెప్పి వాడలో ఒకరోజు కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటూ అలా ఉంది అక్కడ వాతావరణం అని చెప్తున్నారు. లేకిన రాజమహేంద్రమే ఆగే గోదావరికి శాన్ షౌకత్ కుछ మిరాలి అంటే వాతావరణం అంతా కూడా మిరాలి అంటే
సౌందర్యంతో బాగా నిండిపోయి ఇంకా రెట్టింపు ఉత్సాహంగా ఆహ్లాదకరంగా ఉంది, చూడముచ్చటగా ఉంది. ఆ నది ఒడ్డున అటు ఇటు చూస్తుంటే నేను చెప్తున్నాడు కాకే కాలేట గారు.